అనిలు జనాలు ఎర్రా నాయన అంటూ జగన్ ఓపోతున్నాడండి. అయితే కనీసం మన కార్యకర్తలైనా ఏందిరా నాయన ఇంతేనా ఉండేది అని చెప్పి ఒక పక్క ఓపోతున్నాడు. దీనికి సమాధానంగా నెల్లూరు ప్రజలు మీకు సిగ్గు లేకపోయినా నెల్లూరు వాళ్ళకి సిగ్గుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎవరిని పరామర్శించడానికి నెల్లూరు వచ్చారో తెలుసుకున్నారా అంటూ ఇతో చెప్తా ఉన్నారు. ఒకటి అక్రమ మద్యం కేసు, ఫోర్జరీ కేసు, కోర్టులో డాక్యుమెంట్స్, దొంగతనం కేసులో ముద్దాయిలు, క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉన్న చెల్లని కానివాడు కాకాని గోవర్ధన్ పరామర్శించడానికి వచ్చారు. ఈ విషయం మాకు తెలుసు, నీకు తెలియకపోయినే. మరి చెల్లెలు వరుసయ్య ఆవిడని మహిళా ఎమ్మెల్యే అని కూడా అనరాని మాటలు అన్న నికృష్టుడు వాడు, వాడిని పరామర్శించడానికి వస్తున్నారా మీరు? రుస్తుం మైనింగ్ కంపెనీ పేరుతో లక్షల టన్నుల క్వార్జ్ని దేశాలు దాటించిన దబారాగాడో అక్కడో వాడిని కూడా మీరు పరామర్శించడానికి వస్తున్నారా? ఇలాంటి వాళ్ళ కోసం వచ్చేంత ఖాళీగా నువ్వు ఉన్నా మీ ఏడు మొఖాలు చూసే అవసరం నెల్లూరు వాళ్ళకి లేదు. అందుకే జనాలు లేక బంగారు పాలెం బొమ్మలు టీవీలో లైవ్లో వేసుకుంటా ఉన్నారు, మీ నీలి టీవీలో. ఇదంతా మాకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నెల్లూరు ప్రజలు ముఖాన వస్తున్నారండి. అటు అనిల్కి, నెల్లూరులో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్కి ఏమన్నా అర్థం ఉందా? దొంగల్ని పరంబోగుల్ని పరామర్శించడానికి వస్తున్నారే కానీ నాయకులు నిజంగా బాధితులైన వారిని ఎవరిని పరామర్శించడం రాలేదండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the